కొత్తవి అక్కడ అనంతరపాడు కాకుండా ఇంకో సమస్య కదా, అవి కూడా రాసుకున్నాం. కొత్తగా కావాల్సింది చూద్దాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 19 డివిజన్లోకి వచ్చాము. గడప గడప తిరుగుతూ ప్రతి ఒక్కరిని వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. సంవత్సర కాలంలోనే చూపించిన మార్పును చూసి ఒక పక్కన ఆశ్చర్యంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు పథకాలని, సంక్షేమాన్ని, అదేవిధంగా ఇటు అభివృద్ధిని రెండు విస్మరించకుండా రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రంలో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నల్చెరువు ప్రాంతం అంతా కూడా ప్రధాన సమస్యతో ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళందరికీ చుట్టాలు చేతికి ఇచ్చారు. అనంతరపాడులో వాళ్ళకి స్థలాలు ఉన్నాయని చెప్పి, రిజిస్టర్ అయిపోయని చెప్పి కాపీలతో సహా అందరికీ చేతిలో పెట్టారు. దాదాపుగా 1500 నుంచి 2000 మంది లబ్ధిదారుల్ని ఈ నల్లచెరువు నుంచి గుర్తించాము. ఆన్లైన్లో వీళ్ళందరికీ ఇల్లు ఉన్నట్టు చూపిస్తుంది. అయితే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరికి కూడా ఆ పట్టా చేతులు పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, స్థలం ఎక్కడుంది, అసలు ఆ ప్రాంతం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఆల్రెడీ పట్టాలు రావడం అంటే అసలు ఎంతటి స్కామ్ జరిగింది, ప్రజల్ని ఎంత మాయలో పడేసి గత ప్రభుత్వం మభ్యపెట్టి ఆ ఓట్ల కోసం చేసిన రాజకీయం ఎలాగా ఉందో మనకు కనపడతా ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇళ్ల పరిస్థితి ఏంటి, ఈ పట్టాల పరిస్థితి ఏంటి, ఇక్కడ అందరూ అడుగుతున్నారు. మళ్ళీ మాకు ఈ పట్టాలు చూపిస్తుంది, ఇల్లు అనేది వస్తుందా రాదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. అందరూ ఈ రోజు పనిచేస్తే తప్ప గడవని పరిస్థితుల్లో ఉండేవాళ్లే, ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్లే, ఈ ఇంటి అద్దెలు కట్టుకోలేక వచ్చే జీతం ఆ ఇంటి అద్దెలకి పోతున్న పరిస్థితి కలుగుతూ ఉంది. మరి సొంత ఇల్లు లేదు, ఇంటి ఇస్తామని చెప్పి పట్టా ఆయుతాలు చేతిలో పెట్టి ఇల్లు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితులకి ప్రజలందరినీ తీసుకొచ్చారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక చక్కటి పరిష్కారంతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది అని చెప్పి అందరూ కూడా నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారి నమ్మకం ఎట్టి పరిస్థితిలో ఒమ్ము కాకుండా మేమందరం కూడా దాని మీద వర్క్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల్లో ఈ ప్రాంతానికి విజిట్ చేసి ఈ యొక్క పరిస్థితి ఏంటో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మినిస్టర్ గారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళి దీనికి ఒక పరిష్కారంతో ముందుకు వస్తాము అని చెప్పి వారందరికీ ఒక హామీ ఇస్తూ, అదేవిధంగా గడప గడప తిరుగుతూ సలహాలు సూచనలు తీసుకుంటూ వారి ఆశీర్వాదాన్ని పొందుతూ మళ్ళీ మీరే రావాలి, మీరు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఒక తప్పు జరిగింది, ఇలాంటి తప్పు మళ్ళీ భవిష్యత్తులో ఇప్పటికీ చరిత్రలో రిపీట్ అవ్వకుండా మేమందరం చూసుకుంటాము అని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వారి నమ్మకాన్ని నిలబెడుతూ మేము కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ స్థాయిలో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ కృషి చేస్తామని, చంద్రబాబు నాయుడు గారి ఆకాశని, లోకేష్ గారి విజన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఉత్సాహాన్ని అన్నీ కలిపి కట్టుకొని ప్రజల కోసమే మేమందరం ఉన్నాము అని చెప్పి హామీ ఇస్తూ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరం ఇక్కడ స్థానికంగా మరి ఈ డివిజన్ ప్రెసిడెంట్ రామరాజు గారు ఉన్నారు, కార్పొరేటర్ హనుమాన్ గారు ఉన్నారు, మేయర్ గారు కోవెలమూడి రవీంద్ర గారు, అదేవిధంగా అబ్జర్వర్ కనకాచార్య గారు, మేమందరం కూడా ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తిరుగుతున్నాము. చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో లీడర్ అనేవాడు కనిపించడం తప్ప ఆ తర్వాత ప్రజలకి ఇక్కడ స్థానికంగా ఒక లీడర్ ఉన్నాడు అనే ఒక అవగాహన కూడా లేని పరిస్థితి మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం. అయితే మరి మేము నిత్యం గెలిచినప్పటి నుంచి కూడా ప్రజలతో ఉంటున్నాం. అదేవిధంగా ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అంటే రాష్ట్ర సీఎం దగ్గర నుంచి కింద స్థాయి కేఎస్ఎస్ వ్యక్తి, ఒక కార్యకర్త దాకా కూడా ప్రతి గడప తొక్కుతూ ప్రభుత్వం గురించి చెప్తూ, అదేవిధంగా వాళ్ళ సమస్యల్ని సేకరిస్తూ నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది నిజమైన పరిపాలన, బాధ్యతాయుతమైన పరిపాలన అని చెప్పడానికి నిదర్శనం. సో ఇలాంటి ఒక పార్టీ కింద ఉన్నందుకు ఒక నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అయితే ఈరోజు ఆన్లైన్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అందరూ సుభిక్షంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అంటే ఇంకా వాళ్ళకి ఏం చేయాల్సిన పని లేదు, వాళ్ళకి ఎలాంటి సంక్షేమం ఇవ్వాల్సిన పని లేదు అని మనకు ఆన్లైన్ రూపంలో కనిపిస్తుంది తప్ప వాస్తవానికి అంటే నిజాల దగ్గరికి వచ్చేటప్పటికి, గ్రౌండ్ రియాలిటీ దగ్గరికి వచ్చేప్పటికి అంత డొల్లలాగా శూన్యంలాగా అనిపిస్తుంది. అంటే దీని అంతటి కారణం ఏంటంటే ఒక్క ఓటు కోసం ఎంత చెయ్యాలో అంత చేశారు, జనాలు ఎంత మోసం చేశారో అంత మోసం చేశారు. ఓట్ల కోసమే పథకాలు, ఓట్ల కోసమే అభివృద్ధి చూపించడం తప్ప గత 5 ఏళ్లుగా నిజమైన అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ఇచ్చిన పరిస్థితి కనపడలేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రత్యేకమైన, ఇప్పటికే టిట్కోళ్ల గురించి లేదంటే ఈ కాలనీల గురించి అసెంబ్లీ సాక్షిగా అనేక మంది చర్చిస్తూ ఉన్నారు. అయితే దీనికి ఒక చక్కటి పరిష్కారంతో రానున్న రోజుల్లో ముందుకు వెళ్తాం.